గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచి ఏ రకంగా సమ్ చేయాలి అనేది తెలుగు మీడియం స్టూడెంట్స్ చూడవలసింది. లాస్ట్ క్లాస్లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సమ్ మొత్తం నోట్ చేసుకుని ఆన్సర్ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్స్ అవ్వలేదు. ఈరోజు ముందుగా తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. హెడ్డింగ్ ఏం పెట్టుకున్నారని అంటే జీతాల నుండి ఆదాయము, జీతాల నుండి ఆదాయము. దాంట్లో ఫార్మేట్ అన్ని రాసుకున్నారు. మొన్న స్పెసిమెన్ అది చెప్పాను, సమ్ చెప్తున్నానని చెప్పాను. సమ్ రాసుకోండి. అర్జున్ ఒక కంపెనీలో ఉద్యోగిగా పనిచేయుచున్నాడు. అతని జీతము నుండి ఆదాయమును గణన చేయండి లేదా లెక్కగట్టండి. సమ్ 1 by 1 రాసుకోండి. ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్. ట్రయల్ బ్యాలెన్స్ ఎలా రాసుకుంటారు అలా ఒక దాని తర్వాత ఒకటి. ఫస్ట్ పాయింట్ మూల వేతనము 18,000 బ్రాకెట్లో నెలకు 18,000 బ్రాకెట్లో నెలకు. రెండో పాయింట్ డిఏ, ఇంగ్లీష్లో రాసుకొని డి చుక్క ఏ అని రాసుకొని అర్థం ఉంది. డిఏ బ్రాకెట్లో కరువు భత్యం. డిఏ కరువు భత్యం 12,000 నెలకు. 12,000 నెలకు బ్రాకెట్లో జీతములో భాగము. మూడో పాయింట్ బోనస్ జీతములో 20%. 20%. నాలుగో పాయింట్ కమిషన్ టర్నోవర్పై 40,000. 40,000. ఐదో పాయింట్ తెలుగులోనే రాసుకోండి. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ 750 పక్కనే నెలకు. ఆరో పాయింట్ వినోద అలవెన్స్
వినోద అలవెన్స్ 1000 రూపాయలు. 1000 రూపాయలు బ్రాకెట్లో నెలకు. బ్రాకెట్లో నెలకు. ఏడో పాయింట్ మెడికల్ అలవెన్స్. మెడికల్ అలవెన్స్. మెడికల్ అలవెన్స్ 800. 800 నెలకు. నెలకు. 8వ పాయింట్. 8వ పాయింట్ ఇంటి అద్దె అలవెన్స్. ఇంటి అద్దె అలవెన్స్. ఇంటి అద్దె అలవెన్స్. ఇంటి అద్దె అలవెన్స్ 4000 నెలకు. 4000 నెలకు. 4000 నెలకు. అక్కడే హైదరాబాదులో చెల్లిస్తున్న అద్దె. హైదరాబాద్లో చెల్లిస్తున్న అద్దె నెలకు 2500. అదే పాయింట్లో అన్నమాట. పైన కింద రాసుకోండి. హైదరాబాద్లో చెల్లిస్తున్న అద్దె 2500. తర్వాత 9వ పాయింట్ ఉచితంగా ఏర్పాటు చేసిన కారు. ఉచితంగా ఏర్పాటు చేసిన కారు. ఉచితంగా ఏర్పాటు చేసిన కారు. అక్కడ 1.8 లీటర్ల 1.8 లీటర్ల సిసి. సి చుక్క సి ఇంగ్లీష్ లెటర్ సి. 10వ పాయింట్ ఎల్ఐపి. ఇంగ్లీష్ అక్షరాల్లో రాసుకోండి. ఎల్ఐపి యజమానిచే చెల్లింపు. యజమానిచే చెల్లింపు. యజమానిచే చెల్లింపు 18,000. తర్వాత పాయింట్ ఉద్యోగి మరియు యజమాని. ఉద్యోగి మరియు యజమాని గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కు చెల్లింపు. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కు చెల్లింపు 48,000. 48,000 అదే పాయింట్. తర్వాత నేను అదే పాయింట్ ఫుల్ స్టాప్. అదే పాయింట్ దానిపై వచ్చిన వడ్డీ 13% చొప్పున 39,000. ఫస్ట్ లెక్క కదండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొద్దిగా అర్థమైతే తర్వాత లెక్క కొంచెం మీరు చేయగలుగుతారు. ఈ జీతం నుంచి ఆదాయం లెక్క కట్టేటప్పుడు వరుసగా ఏమేమి జీతాలు మనకి ఇస్తున్నాడో, ఏమేమి అలవెన్స్లు ఇస్తున్నాడో చెప్తాడు. వాటన్నిటిని మనం 1 by 1 జాగ్రత్తగా లెక్క వేసుకుంటూ వరుసగా వేసి కూడితే అతని యొక్క జీతం నుంచి ఆదాయం వస్తుంది. ఇచ్చిన పాయింట్లన్నీ కూడేయడమేనా అంటే ఇచ్చిన పాయింట్లన్నీ కూడడం కాదు, వాటికి కొన్ని రూల్ పాయింట్స్ ఉంటాయి. ఆ రూల్ పాయింట్స్ ప్రకారంగా
మనం చూసుకుంటూ ఆ మొత్తాన్ని ప్రాపర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడో చూడండి. మీకు తెలిసినంత వరకు అర్జున్ అనే అతను ఉద్యోగస్తుడిగా పనిచేస్తుంటే అతనికి మూల వేతనం అనేటువంటిది ఒకటి ఇస్తున్నారండి. తర్వాత డిఏ అనేటువంటిది ఇస్తున్నారు, మూల వేతనం ఇస్తున్నారు, డిఏ ఇస్తున్నారు. అలాగనే ఇంకేంటండి అంటే మీకు బోనస్ 20% ఇస్తున్నారు, అలాగే కమిషన్ ఇస్తున్నారు టర్న్ ఓవర్ మీద, అలాగే సిసిఏ అంటే సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ ఇస్తున్నారు, అలాగే వినోద భత్యం ఇస్తున్నారు, అలాగే వైద్య అలవెన్స్ ఇస్తున్నారు, మెడికల్ అలవెన్స్, అలాగే ఉచితంగా గృహాన్ని కూడా ప్రవేశపెట్టారు, హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తున్నారు, అంటే హౌస్కి కూడా అలవెన్స్ని ఇస్తున్నారు. అలాగనే ఒక కారు ఉచితంగా ప్రొవైడ్ చేశారు. అలాగే జీవిత బీమా మీద కూడా ఎల్ఐపి అంటే జీవిత బీమా మీద కూడా అమౌంట్ కడుతున్నారు. అలాగే గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కి చెల్లిస్తున్నారు. అలాగా మళ్ళా దాని మీద వడ్డీ 13% చొప్పున కూడా వస్తూ ఉంది ఆ పిఎఫ్ మీద. ఇవి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం. ఈ సమాచారం నుంచి లెక్క ఏ రకంగా చేయాలో ఒకసారి చూసుకోండి. అప్పుడు మళ్ళీ చెప్తాను రాసుకుంది. కానీ ముందుగా మూల వేతనం అని రాసుకోవాలి. బేసిక్ అంటే నెలకి 18,000 చొప్పున. ఇంగ్లీష్ మీడియంలో కూడా చూసుకోండి, నేను అర్థం కాకపోతే ఒకసారి. నెలకి 18,000 చొప్పున 2,16,000 వస్తుంది. అలాగే డిఏ అంటే కరువు భత్యం 12,000 చొప్పున 1,44,000 వస్తుంది. అలాగే బోనస్ ఈ ఏమేమి కలుపుకోవాలి అండి అంటే బేసిక్ వేతనమును తర్వాత డిఏ కలుపుకోవాలి. ఈ రెండు కలుపుకుంటే బోనస్ అనేటువంటి మూడోది మనకి లెక్కలోకి వస్తుంది. అయితే ఈ బోనస్ ఈ రెండు కలిపిన దాని మీద 20% క్యాలిక్యులేట్ చేసుకున్నాక కమిషను టర్న్ ఓవర్ మీద అది ఇచ్చాడు 40,000, అదొకటి తీసుకున్నాం. తర్వాత ఇంకేంటండి అంటే పిఎఫ్కి చెల్లింపు. పిఎఫ్కి యజమాని 12% వరకు తగ్గింపు ఇవ్వచ్చు. అంటే అతను చెల్లించిన దాని మీద 12% వరకు పన్ను ఉంటుంది. 12% కన్నా ఎక్కువ కడితే దాని మీద పన్ను ఉంటుంది. అంటే ఇప్పుడు యజమాని కట్టింది జీతంలో 12 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి. అందువల్ల ముందు యజమాని ఇచ్చిందేమో 48,000, ఇంకా ఎక్సెస్ ఏమైనా ఉందా అంటే ఇప్పుడు ఈ జీతం అంటే ఈ రెండు బేసిక్ను డిఏ తీసుకోవాలి. బేసిక్ డిఏ తీసుకుంటే మనకి ఎంత అయిందండి అంటే చూడండి, బేసిక్ డిఏ ఇంకోటి ఇదిగోండి వినోద భత్యం ఒకటి. వినోద భత్యం ఏంటిది? కమిషన్, జీతము అంటే బేసిక్, తర్వాత కరువు భత్యము, తర్వాత ఇంకోటి ఏంటంటే కమిషన్. ఈ మూడు తీసుకుంటే మీకు 4 లక్షలు అవుతుంది. ఆ 4 లక్షల మీద 12% కడితే 48,000 అయింది. అంటే 12% అనేది 48,000 అయింది, ఇది ఇచ్చేది 48,000 అయింది. అందువల్ల నిల్ అయిపోయింది కాబట్టి ఇక బయటికి ఏది కూడా రాదు. అలాగే దీని మీద వడ్డీ కానీ వస్తే 9.5% వరకు ఇంట్రెస్ట్ మీద వడ్డీ కట్టక్కర్లేదు. అంతకన్నా ఎక్కువ అమౌంట్ని మనం బయటికి తీసుకురావాలన్నమాట. అయితే ఇప్పుడు ముందు చూసుకుందాం ఎంతో. ఇక్కడ మనకి అది ఇచ్చింది ఏంటి అంటే 13% వరకు లెక్కేస్తే 39,000 వచ్చింది. కానీ 9.5 అయితే ఎంత వస్తుంది అని మనం లెక్కేసుకోవాలి. 13% 39,000 అయినప్పుడు 9.5 ఎంతని క్యాలిక్యులేట్ చేస్తే మీకు 28,500 వచ్చింది. అంటే ఇంతవరకు పన్ను కట్టక్కర్లేదు అనమాట. ఈ అమౌంట్లోంచి తీసేస్తే మిగిలింది పన్ను కట్టేటువంటి మొత్తం. ఇక్కడికి ఇవన్నీ కూడి బయట వేసుకుంటే జీతాల రూపంలో ఇచ్చేవి ఏమున్నాయో అవి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్లో ఇచ్చే అమౌంట్ 4,82,500. దీనికి అలవెన్సులు కలుపుకోవాలి. అలవెన్సులు ఏది సెక్షన్ 17 సబ్సెక్షన్ 3, అదైతే 17 సబ్సెక్షన్ 1, ఇది 17 సబ్సెక్షన్ 3. ఇంకా జాగ్రత్తగా రాయగలిగితే అండర్ 2 కామన్ 2 కూడా వేసుకోవచ్చు. ఇక్కడ సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ 750 చొప్పున 9,000 ఇచ్చాం. అలాగే వినోద భత్యం 1,000 రూపాయలు చొప్పున 12,000 ఇచ్చాం. మెడికల్ అలవెన్స్ 800 చొప్పున 9,600 ఇచ్చాం. ఇది కాకుండా హెచ్ఆర్ఏ కట్టడం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు మామూలుగా సమలో చెప్తున్నాను, మనం వివరంగా నోట్ పాయింట్ కింద కూడా తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ నెలకి 4,000 చొప్పున 48,000 కట్టాడు. కానీ హెచ్ఆర్ఏ ఇచ్చినప్పుడు 3 పాయింట్లు కట్టాలి. ఒకటి ఏంటంటే ఇచ్చిన హెచ్ఆర్ఏ ఎంత, రెండవది దీనికి ఎగ్జామ్షన్ ఏముంటుందని అంటే జీతంలో 40% క్యాల్కులేట్ చేసుకోవాలి. జీతం అంటే ఇక్కడ ఇందాక మనం కట్టాం కదా 4 లక్షలు, ఆ 4 లక్షల మీద 40% ఎంత వచ్చిందో చూసుకోవాలి. తర్వాత యాక్చువల్గా ఎంత హెచ్ఆర్ఏ పే చేశాను అంటే నెలకి 4,000 కట్టాలి అద్దె అన్నారు. అందువల్ల ఇతను కడుతుంది 48,000. ఇక మూడో పాయింట్, ఇది ఒకటేమో జీతంలో 40%, రెండోదేమో ఎంతైతే మనం హెచ్ఆర్ఏ ఇచ్చామో అది,
మూడోది ఏంటండి అంటే చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. ఇది చూసుకోవాలి. అంటే రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ, జీతంలో 10%. చెల్లించింది 2500 చొప్పున 12 నెలలకి 30,000 చెల్లించాం. జీతం 4 లక్షల మీద 10% కడితే 40,000 అవుతుంది. అంటే దీనికన్నా చిన్నదైతే ఈ అమౌంట్ బయటకు రావాలి, దీనికన్నా పెద్దదైతే ఇంకా రాదు, జీరోయే లెక్కలో తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 3 ఐపీఎల్లో విచ్ ఈజ్ లీస్ట్, డబ్ల్యూ చుక్క ఈ చుక్క ఎలా అంటే విచ్ ఈజ్ లీస్ట్, ఏది తక్కువ? ఇందులో ఏది తక్కువ? 48,000 తక్కువ, జీరో కౌంట్ చేసుకోకూడదు, 48,000 తక్కువ, అందుకని 48,000 తీసుకోవాలి. ఇక్కడికి ఇదంతా కుడితే 78,600. అదేమో జీతాల తాలూకు సైడ్ హెడ్డింగ్, ఇది అలవెన్సుల తాలూకా సైడ్ హెడ్డింగ్. అలాగే పెరిక్విజిట్లు ఏమున్నాయో తీసుకోవాలి. ఇక్కడ పెరిక్విజిట్లు ఏముంటాయండి అంటే కారు ఒకటి పెరిక్విజిట్లోకి వస్తుంది, తర్వాత జీవిత బీమా ఒకటి పెరిక్విజిట్లోకి వస్తుంది. కారు పెద్ద కారు కాబట్టి 2,400 మనం పన్ను పరిధిలోకి తీసుకోవాలండి, యజమాని చెల్లిస్తున్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు 2,400 చొప్పున 12 నెలలకి అంటే మీకు ఎంత అయింది అంటే 28,800 అయింది. ఇంకా ఎల్ఐసి పాలసీ యజమాని తరఫున, యజమాని ఉద్యోగస్తుల తరఫున 18,000 కడుతున్నారు. ఇవి రెండు 46,800. ఇంకా ఆఖరిగా ఇందులో జీతానికి బదులుగా ఇచ్చేది ఏమీ లేదు, అది డాష్ పెట్టేసుకున్నాం. అప్పుడు మనం అనుకున్న 4 పాయింట్స్ వస్తాయి. ఎప్పుడు జీతం కట్టాలన్నా జీతం పాయింట్ ఎంత, అలవెన్సుల పాయింట్ ఎంత, పెరిక్విజిట్లు ఎంత, జీతానికి బదులుగా ఇచ్చేది ఎంత, ఆ 4 కూడేసుకుంటే అది గ్రాస్ శాలరీ, అంటే స్థూల మొత్తం ఈ జీతం. ఈ స్థూల మొత్తం జీతం నుంచి డిడక్షన్స్ ఏంటి? డిడక్షన్స్ అంటే స్టాండర్డ్ డిడక్షన్ అనేది తీసేశారు, అది లేదని చెప్పారు కదా. ఇక మనం ఇచ్చేది అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్కి తగ్గింపిస్తాం. అయితే ఎంటర్టైన్మెంట్ మనకి అలవెన్స్కి తగ్గింపు ఇవ్వాలి అంటే అతను ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండాలి. కానీ లెక్కలో ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పాలా, అందువల్ల ఆ తగ్గింపు కూడా అతనికి రాదు. ఇక ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా లేదు, ఉండుంటే అదేమైనా తగ్గిస్తాం, అందువల్ల ఇంకా లెస్ ఏమి లేవు. ఇదే ఇందులో తీస్తే సేమ్ వాల్యూ, ఇదే ట్యాక్సిబుల్ శాలరీ, అదే మీకు పన్ను విధించదగినటువంటి జీతం. జీతం నుంచి ఆదాయం అంటే ఈ రకంగా మీరు లెక్క కట్టవలసి ఉంటుంది. జీతం నుంచి ఆదాయం కట్టేటప్పుడు ఇలాగే మీరు కట్టాలి. అర్థమవుతుందండి? జీతం నుంచి ఆదాయం ఒక్కసారి తెలుగు మీడియం వాళ్ళు ఒక టేబుల్ తీసుకోండి. పర్టికులర్స్, అదే వివరాలు మొత్తం వివరాలు మొత్తం వివరాలు మొత్తం తీసుకోండి. వివరాలు మొత్తం ఒక పేజీ ఉండేలా గీసుకోవాలి. గీతలని ఒక పేజీ ఉండేలా గీసుకోవాలి, తక్కువ సరిపోదు. ఇప్పుడు లెక్క రాసుకున్నారు, ఇప్పుడు మీరు ఆన్సర్ రాసుకుంటున్నారు. లెక్క రాసుకున్నారు, ఆన్సర్ రాసుకుంటున్నారు. ఒక పేజీ ఉండేటట్టు గీసుకోండి. వివరాలు మొత్తము. నేను లెక్క చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి లెక్క ఆన్సర్ కూడా మీరు పోల్చి చూసుకోండి. అప్పుడు బోత్ మీడియంస్కి కూడా అర్థమవుతుంది. అది ఈఎంఐనా టీఎంఐనా మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా స్టడీ చేయాలి. మరి సమ్మతం వివరాలు మొత్తం తీసుకున్నారు. పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం తీసుకున్నారు. వివరాలు మొత్తం తీసుకున్నారు. ఫస్ట్ వివరాల్లో చెప్తున్నాను. జీతము అని రాసుకున్నాను. జీతము సెక్షన్ 17 బ్రాకెట్లో 1 సబ్సెక్షన్ 1 జీతము అని రాసుకోవాలి. యూఎస్ బదులు తెలుగు మీడియంలో ఏం రాసుకోవాలంటే సెక్షన్ అని రాసుకోవాలి. జీతము సెక్షన్ 17 సబ్సెక్షన్ 1. దాని కింద రాసుకోండి మూల వేతనము. ఇంగ్లీష్ మీడియం తెలుగులో చెప్తున్నాను కానీ బోర్డు మీద లేదు. మూల వేతనము బ్రాకెట్లో 18,000 ఇంటూ 12 వేసుకోండి. 18,000 ఇంటూ 12 ఎన్నర కాలంలో 2,16,000 వేసుకోండి. 2,16,000 2,16,000. తర్వాత డిఏ
డిఏ అని పెట్టేసుకోవచ్చు, లేదా బ్రాకెట్లో కరువు భత్యం అని పెట్టుకోండి. కరువు భత్యం 12,000 ఇంటూ 12, 12,000 ఇంటూ 12, 1,44,000. బయట 1,44,000, 1,44,000. బోనస్ బ్రాకెట్లో 2,16,000, అంటే ఇవి రెండో కలపాలన్నమాట. బోనస్ 2,16,000 ప్లస్ 1,44,000, 2,16,000 ప్లస్ 1,44,000 ఈజ్ ఈక్వల్ టు 3,60,000 ఇంటూ 20/100 ఇంటూ 20/100. బయట 72,000. దీని అమౌంట్ 72,000. తర్వాత కమిషన్ టర్నోవర్పై 40,000. 40,000. అయ్యాక నెక్స్ట్ లైన్ గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కు యజమాని వాటా. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కి యజమాని వాటా. ఎన్నర కాలం 48,000. గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కి యజమాని వాటా 48,000. దాని కింద 12% మించి యజమాని వాటా. 12% మించి యజమాని వాటా. అక్కడ బ్రాకెట్లో 4,00,000 ఇంటూ 12/100. 4,00,000 ఇంటూ 12/100. అది కూడా ఎండాకాలం 48,000 వచ్చింది. 4,00,000 ఇంటూ 12/100 అంటే కొట్టేస్తే పక్కనే 48,000 వేసుకోండి. పై ఐటము 48,000, ఇది 48,000. గీత కొట్టి నిల్ అని రాసేసుకోండి. ఇంకేమీ లేదు, నిల్ అని రాసు. నిల్. తర్వాత ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ 13% చొప్పున. ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ 13% చొప్పున. లోపల 39,000 వేసుకోండి. ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ 13% చొప్పున 39,000 వేసుకోండి. 39,000 వేసుకుని దాని కింద మైనస్ యజమాని వాటా, మైనస్ ఇక్కడ ఫస్ట్ ఏం రాసుకున్నారంటే గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ అని రాసుకున్నారు కదా 39,000. దాని కింద ఏం రాసుకుంటారంటే మైనస్ 9.5% మించిన వడ్డీ. 9.5% మించిన వడ్డీ. పైనేమో గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ 13% చొప్పున 39,000 వేసుకోవాలండి. ఎలా రాసుకున్నా దాని కింద మైనస్ 9.5% మించిన వడ్డీ. 5% మించిన వడ్డీ. బ్రాకెట్లో 39,000 ఇంటూ 9.5/13.
39,000 ఇంటూ 9.5/13 బయట 28,500. ఎన్నర కాలంలో 39,000 కిందకి రావాలి. 28,500 ఇక్కడ గీత కొట్టి బయట దీంట్లోంచి తీసేసి 10,500. 10,500 ఇక్కడ దాకా గీత కొట్టండి. కొట్టి 1 2 3 4 5 ఈ 5 ఐటమ్స్ కూడి బయట వేయండి. ఈ 5 ఐటమ్స్ కూడి 4,82,500. 4,82,500. మీకు ఈ భిన్నం అర్థం అవ్వకపోతే దీని దగ్గర ఎవరో మార్క్ వేసి ఇక్కడ వేసుకోండి. 13% 39,000 అయితే 13% డాష్ పెట్టి 39,000 అయితే 9.5% హౌ మచ్? 9.5 హౌ మచ్? అప్పుడు ఫ్రాక్షన్ ఎలా పడుతుంది? 9.5 ఇంటూ 39,000/13 అలా పడుతుంది అనమాట. అలా ఇక్కడ అలా పడుతుంది. అక్కడ 4,82,500 వచ్చింది. ఇంకా కిందకి సాగాలి, ఇంకా పొడుగ్గా వస్తుంది. ఇప్పుడు దాకా జీతానికి సంబంధించిన మొక్క అయింది. నెక్స్ట్ అలవెన్సులు అని పెట్టుకోండి. అలవెన్సులు. నెక్స్ట్ హెడింగ్ అలవెన్సులు. అలవెన్సులు అక్కడ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 అంటే బ్రాకెట్లో 3 ఆ పక్కన రోమనంకి 2 ఆ కింద రాసుకోండి. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్. 750 ఇంటూ 12. 750 ఇంటూ 12 9,000. 750 ఇంటూ 12 9,000. తర్వాత వినోద అలవెన్స్. 1000 ఇంటూ 12. 1000 ఇంటూ 12 12,000. 1000 ఇంటూ 12 12,000. వైద్య అలవెన్స్. మెడికల్ అలవెన్స్ 800 ఇంటూ 12. 800 ఇంటూ 12 9,600. 9,600. తర్వాత ఇంటి అద్దె అలవెన్స్. 4,000 ఇంటూ 12 ఎన్నర కాలం 48,000 వేసుకోండి. 4,000 ఇంటూ 12 48,000. మైనస్ తగ్గింపు అని రాసుకోండి. ఆ తగ్గింపు ఎలా రావాలంటే 1వ పాయింట్ జీతంపై 40%. బ్రాకెట్లో 4 లక్షలు ఇంటూ 40/100. 4 లక్షలు ఇంటూ 40/100 1,60,000. రెండో పాయింట్ వాస్తవ అలవెన్స్. 48,000. అంతేకాదు నెలకి 4,000 అంటే 48,000. వాస్తవ అలవెన్స్ 48,000. మూడో పాయింట్ చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. అంటే బ్రాకెట్లో 2,500 ఇంటూ 12. 2,500 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 30,000. మైనస్ 40,000 అంటే జీతం 4 లక్షలు కట్టాం కదా ఇందా క్యాలిక్యులేషన్కి. ఆ 4 లక్షల మీద 10% 40,000. ఇప్పుడు 30లో 40 అంటే మైనస్ వాల్యూ వస్తే మినహాయింపు 0 చెప్పాలి. అంటే దీనికన్నా తక్కువ ఉంటే దీని వాల్యూ వేయాలి, కానీ ఎక్కువ ఉంటే 0 వేయాలి. అందుకనే ఇక్కడ 0. ఆ కింద ఏది తక్కువ ఉంటే ఆ మొత్తానికి మినహాయింపు వస్తుంది. ఏది తక్కువైతే దానికి మినహాయింపు. ఏది తక్కువైతే దాన్ని లెక్కలోకి తీసుకోవాలని రాయాలి. అప్పుడు అర్థం.
ఏది తక్కువైతే దానిని లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ 48,000 తీసుకున్నాం అంటే ఇంతకే పన్ను కడితే చాలు, మినహాయింపు అంటే ఇంతకే పన్ను కడితే చాలు. 48,000 అక్కడ గీత కొట్టి బయటేసి, అక్కడ గీత కొట్టి 4 అంశాలు ఉన్నాయి, కలిపితే 78,600. ఈ 4 అంశాలు కలిపితే 78,600. దాని కింద పెరిక్విజిట్లు అని పెట్టండి. పెరిక్విజిట్లు సెక్షన్ 17 సబ్ సెక్షన్ 2 అని పెట్టండి. సెక్షన్ 17 బ్రాకెట్లో 2, సెక్షన్ 17 సబ్ సెక్షన్ 2. దాని కింద ఉచిత కారు 18cc అన్నాడు కాబట్టి నెలకి 2,400 చొప్పున అది పన్నుకి గురవుతుందండి. $2,400 × 12, 2,400 × 12 28,800, 28,800. తర్వాత యజమాని చెల్లించిన LIP అంటే జీవిత బీమా. యజమాని చెల్లించిన LIP 18,000. 18,000. తర్వాత జీతానికి బదులుగా లాభాలు. ఆ పాయింట్తో ఏమైనా ఇస్తే అమౌంట్ అయ్యేది, ఇవ్వలేదు, డాష్ పెట్టి. జీతానికి బదులుగా లాభాలు డాష్. ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ కలిపి 46,800 బయట వేసుకో. ఈ 2 కలిపి 46,800 బయట వేసుకో. అప్పుడు ఏమేమి కలపాలండి? ఇదిగో ఇది 4,82,000 చిల్లర, ఈ 78,000, ఈ 46,000, ఈ 3 ఐటమ్స్ కలిపితే 6,07,900 వచ్చింది. 6,07,900. దీని ఎదురుగా స్థూల జీతం. దాని కింద సెక్షన్ 16 ప్రకారం తగ్గింపు, సెక్షన్ 16 ప్రకారం మినహాయింపు. సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులను పెట్టినా రాయి, మినహాయింపు అయినా పర్లేదు. సెక్షన్ 16 ప్రకారం తగ్గింపు. వినోద అలవెన్స్. బ్రాకెట్లో తగ్గింపు రాదు, డాష్ పెట్టింది. తగ్గింపు ఏం రాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి తగ్గింపు ఏమి రాదు. ఒకవేళ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటే తీయాలి, అదేం లేదు. అందుకని ఇందులోంచి తీసేయండి, సేమ్ వాల్యూ తీసి కింద తీసేసి అది ఎంత ఉంటే అది దాని ఎదురకుండా పన్ను చెల్లించవలసిన జీతం ఎంత వస్తే అంత పన్ను చెల్లించవలసిన జీతం చూసుకోండి. ఇది మనం కట్టేటప్పుడు ఏం చేసామంటే మూల వేతనం తీసుకున్నాం, జీతంలో DA తీసుకున్నాం, బోనస్ తీసుకున్నాం, కమిషన్ తీసుకున్నాం. యజమాని చెల్లించిన PF 12% కన్నా ఎంత ఎక్కువ ఉందంటే సేమ్ వచ్చింది కాబట్టి ఏమీ రాలేదు. వడ్డీ 13% వచ్చింది, యాక్చువల్గా 9.5కే తగ్గింపు ఉంటుంది, మిగతా అమౌంట్ బయటకు వచ్చింది. అలాగే సిటీ కాంపెన్సేటరీ 750 చొప్పున 12 నెలలకి, ఎంటర్టైన్మెంట్ 1000 రూపాయలు చొప్పున 12 నెలలకి, మెడికల్ 800 చొప్పున 12 నెలలకి. అలాగే HRA 48,000 అవుతుంది, 4,000 చొప్పున. అయితే 3 ఐటమ్స్ చూసుకోవాలి. జీతంలో 40% ఎంత, HRA ఎంత ఇచ్చారు, తర్వాత రెంట్లో ఎంత చెల్లించారు, మైనస్ జీతంలో 10%, దీని తాలూకా బ్యాలెన్స్ ఎంత. ఇందులో ఏది తక్కువ ఉంటే దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. తర్వాత పెరిక్విజిట్లో మోటార్ కార్ ఇచ్చాడు, ఇలా పెద్ద కార్ ఇస్తే 2,400 చొప్పున వేసుకోవాలి, మనం గుర్తుపెట్టుకుని వేసుకోవాలి. అలాగే తర్వాత LIP ఒకటి ఇచ్చింది 18,000, ఇంకా జీతానికి బదులుగా ఏం ఇవ్వలేదు. ఈ మొత్తం బయట వేసుకుంటే ఎంత వచ్చింది. మినహాయింపులు అంటే ఇందులో ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి వినోద అలవెన్స్ తగ్గింపు ఏమీ రాదు.
అందువల్ల సేమ్ అదే అమౌంట్ జీతం నుంచి ఆదాయం. ఇది జీతం నుంచి ఆదాయం అనేటువంటి లెక్క కట్టే అంటే విధానం. ఇప్పుడు మీరు లెక్క కట్టారు కాబట్టి మీకు కొన్ని డౌట్స్ వచ్చినాయి. ఏంటంటే డౌట్స్ అంటే ఇది చూడండి, ఈ డిఏ దేని మీద కడుతున్నాం, బోనస్ దేని మీద కడుతున్నాం, అలాగే యజమాని 12% కన్నా ఎక్కువ ఎందుకు కడుతున్నాం, అలాగే ఇంట్రెస్ట్ 9.5 ఎందుకు తీసేసాం, అలాగే ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ ఇలా 3 రకాలుగా ఎందుకు కట్టాం, ఇలాంటి అన్ని పాయింట్స్ వరుసగా మనకి ఇక్కడ కట్టబడి ఉన్నాయన్నీ మనం ఐడియా వచ్చింది, మనకి డౌట్ వచ్చింది. అందువల్ల మీరు ఇప్పుడు ఈ సమ్మని చూశారు కాబట్టి మీకు ఏ డౌట్స్ వస్తున్నాయి అనేటువంటిది నాకు కూడా అర్థమైంది కదండి, మీకు అవే డౌట్స్ వస్తున్నాయి. ఓకే, వీటికి సంబంధించిన నోట్ పాయింట్స్ నెక్స్ట్ క్లాస్లో నేను ఇస్తాను. అప్పుడు మీరు ఇంకా జీతం నుంచి ఆదాయాన్ని సులువుగా చేయగలరు. కానీ నిన్న ఈఎం స్టూడెంట్స్ చేశారు సమ్, ఈరోజు టీఎం స్టూడెంట్ చేశారు. యాక్చువల్గా ప్రొసీజర్ ఇది, ఎగ్జామ్స్లో ఇచ్చే లెక్క ఈ రకంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ యొక్క నోట్ పాయింట్స్ చెప్పుకున్నాక మనం నెక్స్ట్ సమ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ.